హలో ఆల్, నేను లాస్ట్ రీల్లో పోస్ట్ చేశాను. కీమో స్టార్ట్ అవగానే నా అంతటి నేను హెయిర్ వాలంటరీగా డొనేట్ చేశాను. కీమోస్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే న్యాచురల్గా హెయిర్ లాస్ అయ్యేదాకా వెయిట్ చేయొద్దు, బాగా పెయిన్ వస్తుంది, సో ముందే డొనేట్ చేయండి అని. ఆ రీల్ చూసి నాకు చాలామంది పర్సనల్గా మెసేజ్ చేశారు, మేడం హెయిర్ లాస్ ఒక్కటే కాదు కదా, చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, 6 కీమోస్కి 8 కీమోస్కి చాలా హెవీ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, చాలా భయం అనిపిస్తుంది ట్రీట్మెంట్ ఎలా ఓవర్కమ్ చేయాలి అని. అలాంటిది మీకు 16 కీమోస్ అంటే చాలా ఎక్కువ కీమోస్ కదా, మీరు ఇన్ని కీమోస్ని ఎలా ఓవర్కమ్ చేయగలిగారు, మీకు ఎక్కడా భయం అనిపించలేదా అని. ఫ్రాంక్గా చెప్పాలంటే నేను ఎక్కడా భయపడలేదండి. ఈ 16 కీమోస్లో ఈవెన్ సింగిల్ కీమో కూడా నేను భయపడలేదు. ఎందుకంటే కీమో అనేది మన బాడీలో ఉన్న ట్యూమర్ని తగ్గిస్తుంది. సో ఈ ట్యూమర్ని తగ్గిస్తున్న ప్రాసెస్లో మనకి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. మనం ఒక చిన్న యాంటీబయాటిక్ వేసుకుంటేనే మనకి స్టమక్ పెయిన్ అని, కళ్ళు తిరగటం అని, హెడేక్ అని చాలా ఉంటాయి. అలాంటిది ఇంత పవర్ఫుల్ డ్రగ్ మన బాడీలో వెళ్తున్నప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ అనేది వెరీ కామన్. అవి టెంపరీ 1 డే ఆర్ 2 డేస్ ఉంటాయి. వాటి కోసం అని చెప్పి భయపడాల్సిన అవసరం లేదు. అండ్ ఇంతకు ముందు కన్నా ఇప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ కూడా అడ్వాన్స్ అయింది కాబట్టి కీమో తగ్గినాయి. లేకుండా లేవని కాదు, బట్ చాలా వరకు తగ్గినాయి. కాబట్టి మనం ఇంకా కొంచెం ధైర్యంగా వాటిని ట్రీట్మెంట్కి సపోర్ట్ చేసి ఆ కీమోస్ నుంచి తొందరగా రికవర్ అవ్వగలం. అండ్ ఇందులో సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి హెడేక్, స్టమక్ పెయిన్, బ్యాక్ పెయిన్, వామిటింగ్స్, మోషన్స్ ఇట్లా చాలా ఉంటాయి. బట్ అన్నిటినీ కూడా టెంపరీగా 1 or 2 డేస్లో అన్నీ తగ్గిపోతాయి. చాలా ధైర్యంగా, ఎంత ధైర్యంగా మనం ఉంటే అంత తొందరగా కీమో నుంచి బయటపడగలం. ఇంకా నేను నెక్స్ట్లో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఫేస్ చేశాను, ఎలా ధైర్యంగా చేయించుకున్నది మీతో షేర్ చేసుకుంటాను. థ్యాంక్ యూ.